అఘోరిపై మీరు? అఘోరి డాక్టర్ అంబేద్కర్ ని తిట్టడం జరిగింది. బట్ అఘోరి వచ్చేసి మా ట్రాన్స్ కమ్యూనిటీకి కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మెయిన్ పండిత ఏమంటారు డాక్టర్ అంబేద్కర్ ని తిట్టడం వల్ల మేము అఘోర మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, అఘోరి శ్రీనివాస్ పై మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు, రైట్? అవునండి, శ్రీనివాస్ మీద. ఏంటి అందులో ఏం పేర్కొన్నారు? మిమ్మల్ని ఏమనింది? మాకు ట్రాన్స్జెండర్ కు ఓన్లీ ఏమంటారు వాష్రూమ్ వెళ్ళడానికి ఉంటది, దాని లోపల ఫినిష్ కాన్ పోదు అని చెప్పేసి కించపరిచినట్టు మాట్లాడాడు మాకు కొన్ని వ్యతిరేకమైన పదాలు. ఓకే, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను తన అఘోరిగా తనే అఘోరి అనకండి, వాడి పేరు శ్రీనివాస్. అదే అఘోరి శ్రీనివాస్ తనను తాను అఘోరిగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు తేలుస్తారు అఘోరినా కాదా అనేది, పోలీసులు తేలుస్తారు. మనకు అఘోరి వేషధారంలో మాత్రం కనబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము మీడియా వాళ్ళకైనా పోలీస్ డిపార్ట్మెంట్ కైనా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. హ్యాండ్స్ ఆఫ్ అండి. ఓకే, శ్రీవర్షిని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? శ్రీవర్షిని తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మమ్మీ వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే, అసలు ఈ శ్రీనివాస్ ఎందుకు అఘోరిగా మారాడు, అఘోరి వేషధారంలో కనిపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? తనకి అంగలింగానికి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల శ్రీనివాస్ సర్జరీ అయ్యి ఆ 9 months లో అంతకుముందు డిస్టర్బెన్స్ ఉంది. వేషం తీసి డ్రెస్ వేయండి అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెరుమల్ల సంపత్ కమెంట్ చేశారు శ్రీవర్షిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటూ. అలాగే సాయి దుర్గా శ్రీనివాస్ అంటూ కమెంట్ చేశారు. ఓకే, అతను అఘోరి వేషంలో కనిపిస్తున్నాడు కాబట్టి అందరికీ అదే అలవాటైంది కాబట్టి అఘోరి, లేదంటే రిజిస్టర్ కూడా కాదు, మీకు కూడా శ్రీనివాస్ అని అంటే ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి పోలీసులు తేల్చేంత వరకు అఘోరి శ్రీనివాస్గా అతను తెలుసు కాబట్టి బహుశా శ్రీనివాస్ అనగానే మీరు కూడా ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి అఘోరి శ్రీనివాస్ అని అంటూ ఉన్నాం. ఓకే, అతను అఘోరి అని చెప్పుకుంటున్నాడు. సో అఘోరి వేషధారంలో కనిపిస్తున్నాడు. సో అఘోరి వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటి అనేది పోలీసులు మరికొద్ది సేపట్లో జనాలకు చెప్పబోతున్నారు. ఎస్, విద్యా గౌరి విజయవాడ నుంచి కాల్ చేశారు. విద్య గారు, ఓకే విజు, హలో విజు గారు. చెప్పండి. ఓకే, అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ అఘోరిగా తనను తాను చెప్పుకుంటున్నాడు. డబ్బుల కోసం మోసం చేశాడు అంటే ఓకే, అఘోరి కాదులేండి. ఇప్పుడు మీరు ఎవరో శ్రీనివాస్ అని వచ్చంటే ఎవరికి తెలియదు. అఘోరి అంటేనే ఓహో ఇది అని జనాలకు తెలుస్తుంది కాబట్టి శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని అనుకుంటూ ఉంటారు. సో ఈ కేసు విషయంలో మనం అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివబ్రహ్మ విష్ణు అలియాస్ అఘోరి అని పిలవడం వల్ల ఇదేది లేదు. కానీ అతను ఏం చేశాడు అనేది బయటకు రావాలి కాబట్టి బహుశా శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని ఎవరో కూడా అనుకుంటారు. రేపు ఇంకో శ్రీనివాస్ వచ్చి అతను శ్రీనివాస్ అని కూడా పిలవకండి, అతను పేరేదో మార్చుకున్నాడు, శ్రీనివాస్గా నా మనోభావాలు దెబ్బతింటున్నాయని కూడా అంటాడు. శ్రీనివాస్ అంటే బహుశా మనకు కూడా రిజిస్టర్ కాదు కాబట్టి ఓకే, అది పక్కన పెడితే అఘోరి మోసం చేశాడు, డబ్బులు లక్షల రూపాయల పూజలతో అని అంటూ ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దగ్గర అయితే వాళ్ళకు ప్రాణహాని అని చెప్పి మిమ్మల్ని సమస్యను బెదిరించిన వాళ్ళ అమౌంట్ వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, ప్రధానంగా ఈ అఘోరి శ్రీనివాస్ పై మీ అభ్యంతరం ట్రాన్స్జెండర్స్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనే ఉద్దేశమేనా, లేదంటే అతను అసత్యాలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? విజయ్ గారు, చెప్పండి. మీరు ఆయన వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ట్రాన్స్జెండర్స్ను కించపరుస్తూ మాట్లాడాడు అనా, లేకపోతే అసత్యాలు చెప్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదండి, మా ట్రాన్స్ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడుతున్నాడు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ని తిడుతున్నాడు. ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొక విషయం, పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో మేపకుండా వారికి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను నేను. రైట్ అండి విజయ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అఘోరిగా తనను తాను ప్రకటించుకున్న అఘోరిగా చెప్పుకుంటూ తిరుగుతున్న అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరి కాదు అని జనాలు అంటూ ఉన్నారు, నేను అఘోరిని అని శ్రీనివాస్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు అతను అఘోరీనా కాదా అనేది పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. పోలీసులు ఈ అఘోరి శ్రీనివాస్ విషయంలో వాస్తవాలు చెప్పబోతున్నారు. అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు, వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అతన్ని మరికొద్ది సేపట్లో న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టబోతున్నారు.
ఇప్పుడు అతను మోసం చేసిన వారి లిస్ట్ ఉంటే ఆ మోసం చేసిన వారి లిస్ట్ ఎంత, ఎన్ని లక్షల రూపాయలు అతను మోసం చేశాడు. అతను శ్రీవర్షినితో పాటు ఇంకెవరైనా ఆడపిల్లలను మోసపూరితంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడా, పెళ్లిళ్ళు చేసుకుంటాను అని చెప్పాడా, ఆ వివరాలన్నీ తీయబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ 360 డిగ్రీస్ని ఇప్పుడు పోలీసులు ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నారు. ఇంతవరకు కేవలం అఘోరి గురించి అఘోరి చెబితేనే తెలిసింది. అఘోరిని ఆ వేషధారణలో మాత్రమే చూసాం. ఇప్పుడు అదంతా ఫేకా రియల్ అనేది మరికొద్ది సేపట్లో తేలిపోబోతుంది. బాలకృష్ణ అఘోరి మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. బాలకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి సార్. బాలకృష్ణ గారు మీ వీడియో రావట్లేదు, కొంచెం ఆటో రొటేషన్ ఆన్ చేయండి. వీడియో రావట్లేదా? వీడియో వస్తుందండి. ఓకే ఓకే బాలకృష్ణ గౌరి గారు, ఇప్పుడు శ్రీనివాస గౌరిని అరెస్ట్ చేశారు. చెప్పండి. సో ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీరు కూడా మొదటి నుంచి చెప్తుంది అదే, అఘోరి పేరుతో మోసం చేస్తూ ఉన్నాడు, డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, అమ్మాయిలు మోసం చేస్తున్నాడు అని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ రియాక్షన్ ఏంటి? వాడి గురించి మాట్లాడతానండి. ముందుగా జమ్మూ కాశ్మీర్ లో పహల్గాంలో మరణించినటువంటి భక్తులకి ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కమింగ్ టు పాయింట్, మేము శ్రీనివాస్ వాడు అసలు అఘోరి కాదు అని చెప్పి మొట్టమొదటి నుంచి గత 8 నెలలుగా చెప్పానండి నేను. సరే, అది ఎవరు విన్నారు ఎవరు వినలేదు అనేటువంటిది తర్వాత విషయం. నిన్న మీరు ఒక ప్రెస్ మీటో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో చూసినటువంటిదో విన్నారో లేదో తెలీదు, అనిల్ బెహ్రా గారు ఆయన ఇచ్చిన మీడియాలో ఇచ్చినటువంటి మాటల్ని బట్టి చూస్తే నాకు ఇంకొక కొత్త కోణాలు కూడా కనపడ్డాయి. అసలు వీడి వెనక 2 రాష్ట్ర ప్రభుత్వాల సమస్యల, దేశ సమస్యలు కూడా ఉన్నాయా ఇందులో, దేశ ద్రోహానికి సంబంధించిన ఉన్నాయా అని అనుమానం కలిగింది. ఎందుకు కలిగిందంటే, ఇప్పుడు ఆ విశాఖపట్నంలో యోగి ప్రభాకర్ అనే ఎవరో ఉన్నారు, హిమాలయ యోగి, తీసేయండి అసలు యోగి అని కూడా పిలవనాయింది నేను. ఆయన వీడిని ఫస్ట్ లో తీసుకొచ్చి బట్టలు కట్టి, వీడు హిమాలయాల్లో తపస్సు చేశాడు, లోకజ్ఞానం తెలియని వ్యక్తి, ఇన్నాళ్ళు రాలేదు కాబట్టి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, అంబరాన్నే వస్త్రంగా చుట్టుకొని తిరుగుతున్నాడు, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పాడు. ఇప్పుడు వాడు కృష్ణానగర్ లో దొంగతనం చేసిన బయటకు వచ్చినాయి, ట్రాన్స్జెండర్స్ తో కలిసి ఉన్నటువంటి 40 రోజులు కలిసి ఉన్నాడని పైకి వచ్చినాయి. ఆ తర్వాత ఎవరో కొడితే అంగాన్ని తీసేసి ఆపరేషన్ చేయించుకున్నాడని పైకి వచ్చినాయి. అప్పుడు యోగి ప్రభాకర్ కి ఈయన గురించి ఏం తెలుసు? అదే యోగి ప్రభాకర్ గారు విష్ణు గారికి ఫోన్ చేసి వీడి అకౌంట్ లో 3.5 కోట్లు ఉన్నాయని చెప్పి యోగి ప్రభాకర్ జీ గారు చెప్పారంట. అంటే వీడికి యోగి ప్రభాకర్ కి ఉన్న లింక్ ఏంటి? ఏం బిజినెస్ చేస్తున్నారు? ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారా, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా, గంజాయి బిజినెస్ చేస్తున్నారా? ఇవన్నీ పక్కన పెడితే డబ్బు లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా? ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ వారు కూలంకషంగా పరిశీలించాలి. వీడి బ్యాంక్ అకౌంట్లు, యోగి ప్రభాకర్ గారి బ్యాంక్ అకౌంట్లు, ఆ తర్వాత ఇంకొక 4-5 పేర్లు చెప్పాడు, ఆద్యానాథ్ గారని, వినోద్ రెడ్డి గారని, విష్ణు గారని. ఇకపోతే రాజేష్ నాథ్ గారి దగ్గరకు వద్దాం, ఆయన గురువు. ఎవరి గురువు? ఆయన పేరేంటి? అఘోరాలకు గురువు, 15 అఖాడాలకి ఉపాధ్యక్షుడు అని చెప్పారు కదా. అసలు అఖాడాలు 15 లేవు, ఓకే, ఉన్నవి 13 అఖాడాలే. ఓకే, ఇంకొక అఖాడా కిన్నెర అఖాడా. కిన్నెర అఖాడా కూడా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అఖాడా. ఓకే, బాలకృష్ణ గారు మీరు అఘోర దీక్ష తీసుకున్నారా? నేను అఘోర సాధన చేస్తూ ఉంటానండి, మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటా. ఓకే, అంటే మిమ్మల్ని అఘోరాన్ని పిలవచ్చు. సారీ, మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటా. అది ఇప్పటి నుంచి కాదు, గత 30 ఏళ్ల నుంచి. ఓకే, మిమ్మల్ని అఘోరాన్ని పిలవచ్చు, రైట్? అఘోర స్థితికి ఇంకా నేను చేరలేదండి. వేసేస్తున్నాడు అఘోర అఘోర అని. ఓకే, అతను